ఎవరైనా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారనుకోండి, తన ఫ్రెండ్స్ అందరూ అంటారు, "ఒరేయ్! ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. నువ్వింక మమ్మల్ని వదిలేస్తావు. మాతో తిరగడానికి ఉండదు. జల్సాగా పార్టీలకి పబ్బులకి వెళ్ళడానికి ఉండదు" అని చెప్పేసి ఈ రకంగా అబ్బాయిని ఏడిపిస్తూ ఉంటారు. పెళ్ళనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎంత కోటీశ్వరులైనా కూడా ఆడపిల్లకైనా, మగపిల్లాడికైనా పెళ్ళనేది చేస్తారు. ఇప్పుడు డబ్బుంది కదా! కోట్లాస్తుంది. ఎందుకు పెళ్లి చేసుకోవడం? కూర్చొని తిన్నా తరగని ఆస్తుంది కదా! అని అనుకున్నారనుకోండి, చెడు వ్యసనాలకు బానిస అయిపోతారు. ఎందుకంటే వెనకాల ఏమీ బాధ్యతలుండవు. భార్య ఉండదు, పిల్లలుండరు, ఎవరు ఉండరు. కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉందని అంటే చెడు వ్యసనాలకు బానిసైపోయి, ఆరోగ్యం పాడైపోయి, ఇంకా బాధ్యతలనేవి ఉండవు. అదే కనుక పెళ్లి చేసుకున్నారనుకోండి, మీకొక బాధ్యత అనేది ఉంటుంది. అమ్మో! నా భార్య ఉంది, వెనకాల నా పిల్లలున్నారు, వాళ్ళందరినీ చూసుకోవాలని కొంచెం జాగ్రత్తగా ఉంటారు. విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. అక్రమ సంబంధాలు ఎక్కువైపోతాయి. అదే భార్య ఉందనుకోండి, మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. కొంచెం లేట్‌గా వచ్చారంటే నిలదీసి అడుగుతుంది. తాగొచ్చారంటే ఎందుకు తాగారని దెబ్బలాడుతుంది. అదే కనుక మీరు పెళ్లి చేసుకోలేదనుకోండి, తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు చెప్పండి? ఈ జీవితానికి ఒక తోడనేది ఖచ్చితంగా ఉండాలి.